Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you అండి. బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం నుండి 14 నుండి 18 వరకు మార్చి మనం చదువుకుందాం. 14వ వచనం నేను చదువుతున్నాను. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వచ్చినాము నెమ్మదిగా అందరం చదువుకున్నాం. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తూర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమిచ్చినట్టును గొప్పవారేని కొద్దివారేని భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు చివరి వచనం, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన కాక నేను 18వ వచనం చివరి వచనం అనుకున్నాను. 19వ వచనం చివరి వచనం చిన్న ప్రార్థన చేసుకున్నాను. అందరూ కూడా మీకుగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన గ్రంథం అర్థం చేసుకున్నటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలి. పరలోకంలో వచ్చే పైనుండి వచ్చే జ్ఞానము మనకు అవసరమైంది. లౌకికమైనటువంటి జ్ఞానముతో పరిశుద్ధ వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము కనుక ప్రభా నాకు అర్థం చేయండి ప్రభా అని చిన్న మాట, ఒక్క మాట దేవుని అడిగి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. నా ప్రార్థనతో కూడా మీరు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన ప్రకటన గ్రంథము ప్రత్యక్ష గ్రంథములో నుండి ఆయన 11వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకొని ఉంటుండగా దాని వాక్య భాగమున ప్రభా మాకు అర్థం చేయమని ప్రార్థిస్తున్నాను. మా జ్ఞానము సరిపోదు ప్రభా, నీవు అనంత జ్ఞానివైనటువంటి దేవుడవు ప్రభా, నీ జ్ఞానమునకు మితి లేదు ప్రభా. నాయన నీకున్న జ్ఞానములో కొద్ది జ్ఞానాన్ని ప్రభా మా బుద్ధిని మాకు అనుగ్రహించండి. మీ వివేకాన్ని దయచేయండి ప్రభా. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మా జీవితంలోకి అన్వయించుకొని నాయన సరి చేసుకునే జ్ఞానము, లోబడేటువంటి స్వభావము మాకు అనుగ్రహించండి. మా తలంపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా నాయన నీ వాక్యం మీద మేము కేంద్రీకరించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన కూడి వచ్చినటువంటి వారినందరినీ కూడా ప్రత్యేకంగా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ఆయన వాక్యాన్ని వారు జాగ్రత్తగా విని ఆయన అనుసరించినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. బలహీనురాలైనటువంటి నన్ను ప్రభా మీ శిలువ చాటున మరుగుపరచండి నాయన తండ్రి. తల్లి ఏ యోగ్యతను బట్టి నాయన నాకున్నటువంటి తెలివితేటలు బట్టి నాకున్నటువంటి చదువుని బట్టి నేను నిలబడట్లేదు, కానీ కేవలం అని ఉచితమైనటువంటి కృప అని జ్ఞాపకం చేసుకొని నీవిచ్చినటువంటి ఈ యొక్క అవకాశము ఆయన ఆధిక్యతని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తూ నీ పక్షంగా నిలబడుతుండగా నన్ను బలపరచమని నాయన ప్రతి మాట తలపు ఆలోచన మీరు నాకు అనుగ్రహించి నాయన దాన్ని ఈ వాక్యాన్ని వివరించమని నీవు మంచి బోధకుడు కనుక తండ్రి మీరే బోధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం లగినట్లుగా ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ వాక్య భాగంలో మొట్టమొదటి వచనంగా మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు 7 ముద్రలు 7 బూరలు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 2వ శ్రమ గ్రహించెను అని 14వ వచనంలో మనం చదువుతున్నాం. 3వ శ్రమ త్వరగా రాబోతుంది, త్వరగా రానయ్యున్నది అని హెచ్చరికగా మనం చెప్తున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక 7వ దూత 7వ బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మరి ఈ 12వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. కానీ అంతకంటే ముందుగా అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే 11వ అధ్యాయము మొదటి భాగంలో మనం ధ్యానం చేశాము. పరలోకంలో నుండి 2 మరి సాక్షులు భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు మరి చివరిగా సువార్తను ప్రకటిస్తారు. 3.5 సంవత్సరాలు అంటే మరి దాదాపుగా 42 నెలలు 1260 దినాలు వారు ప్రకటిస్తారు. వారి నోటి నుండి అగ్ని వస్తూ ఉంటుంది, ఎవరు కూడా వారిని సమీపించలేకపోతారు. కనుక ఆ యొక్క సువార్త ప్రకటించిన తర్వాత జనులు ఏం చేస్తారంటే వాళ్ళను చంపుతారు. ఆ 3 దినాలు ఆ శవము వీధుల్లో పడి ఉంటుంది. 3వ దినాన్న అగ్ని మరి ఆత్మ పరలోకంలో నుండి వచ్చి మరి వారిని లేపినప్పుడు వారు లేచి నిలబడి పరలోకమునకు ఆరోహణమైనట్లు మనము నేర్చుకున్నాము, ధ్యానించాము. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇది జరిగిన తర్వాత ఈ 2 సాక్షులు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే శబ్దాలు వచ్చాయి. ఆకాశంలో నుండి ఏమొచ్చాయండి? శబ్దాలు వచ్చాయంట. ఆ శబ్దాలు ఏమని పలుకుతున్నాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంతటా 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, దేవునికి నమస్కారం చేస్తున్నారు, సాష్టాంగ పడుతున్నారు. సాష్టాంగ పడటం అంటే నేలకు వారి యొక్క తలను మరి మోపుకొని దేవుని ఆరాధించడం. మనమైతే మోకరిస్తాము, కూర్చుంటాము, నిలబడతాము దేవుని ఆరాధించడానికి. కానీ పరలోకంలో ఈ 24 పెద్దలు ఏం చేశారంటే సాష్టాంగ పడ్డారు. అంటే వారు పూర్తిగా వారి యొక్క శరీరాన్ని భూమి మీద మరి చాపుకొని వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. ఆ సాష్టాంగపడి నమస్కారం చేసి వారు ఏమని దేవుని స్తుతిస్తున్నారంటే, మరి 16, 17 వచనంలో మరి దేవుని స్తుతి ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. వారు దేవుని స్తుతించడానికి వారు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పరలోకంలో నిత్యము ఏం జరుగుతుంది అంటే ఆరాధన, దేవుని స్తుతించడమే. అక్కడ మరి ఇంకే పని ఉండదు, దేవుని స్తుతించడమే. కనుక 17వ వచనంలో చెప్తున్నట్లుగా అక్కడ వారు ఏమని దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు అంటే, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా. కనుక మన దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే నిత్యము ఉండేటువంటి దేవుడు, ఆది నిత్యములో ఉన్నటువంటి దేవుడు. ఆ తర్వాత భూమి అంతా గతించిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఉండేది. అంటే వర్తమానంలో ఉన్నాడు, మరి ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో కూడా దేవుడు ఉంటాడు. ఆయన సదాకాలము జీవించువాడు, యుగ యుగములో జీవించేటువంటి దేవుడు. కనుక సర్వాధికారి అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. అంటే భూలోకములోను పరలోకములోను సర్వాధికారము దేవునికి ఇవ్వబడింది. అదేవిధంగా దేవుడు అనగానే మనం ఏమనుకోవాలి? ముగ్గురు. తండ్రికి ఉన్నటువంటి ఆధిక్యత కుమారునికి ఉంది, కుమారునికి ఉన్న ఆధిక్యత పరిశుద్ధాత్మకు ఉన్నది. వారు వేరువేరుగా పనిచేయడానికి వారు ఇష్టపడరు, కలిసి పనిచేస్తారు. కనుక దేవుడైనటువంటి త్రిత్వమైనటువంటి దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. అన్నిటి మీద ఆయన అధికారం ఉంది. జంతువుల మీద, సృష్టి అంతటి మీద, మరి ఈ యొక్క సూర్య చంద్రుల మీద, సముద్రము, భూమి మీద, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది.
కానీ ఆ అధికారం మన మీద కూడా ఉంది. కానీ మనం మాత్రం లోబడం. మనం ఏం చేస్తామండి? లోబడం. అన్నీ లోబడతాయి కానీ మనం మాత్రం లోబడం. కనుక నీవు నీ మహాబలమును స్వీకరించి ఉన్నావు. ఇప్పుడు దేవునికి మహాబలం వచ్చిందంట. కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. మన ఆరాధనలో కూడా అదే జరగాలి. ఏం జరగాలండి? దేవానికి సర్వాధికారివి, నువ్వు సర్వశక్తిమంతుడమైనటువంటి దేవుడు, మరి ప్రతి స్థలంలో ఉండగలిగినటువంటి దేవుడు, నీతో ఉండగలిగాడు. ఇదే సమయంలో సిటీలో ఉన్న భక్తులతో ఉండేవాడు, ఆరాధనలో ఉండగలిగిన దేవుడు. మరి అనేకమైనటువంటి ఈ యొక్క కంట్రీస్లో, అమెరికాలో, యూకేలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, సముద్రం మీద, అడవుల్లో, ప్రతి స్థలంలో ఆయన ఉండగలిగినాడు ఒకే సమయంలో. కనుక అటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఈ 24 పెద్దలు ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ వారు ఒక మాట చెప్తున్నారు. ఆ సమయము దేనికి వచ్చింది అని చెప్తుండగా, ఆ సమయము దేనికి వచ్చిందంటే వారు చేసినటువంటి పనికి దేవుడు కోపగించుకున్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట 18వ వచనం మొదటి భాగంలో, జనములు కోపగించినందున నీకు కోపము వచ్చింది. దేవుని కోపం రావడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటంటే మనమే. జనులు ఆయనను కోపగించుకున్నారు. కనుక ఎప్పుడు కూడా జనులకు అంటే మనుషులకు, మనకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఎన్ని దేవుడు మేలు చేసినా ఆయన మీద సనుక్కోవట్లేదు. ప్రభా నాకు ఇది లేదు, నాకు అది లేదు, వారికి బాగుంది, నాకు లేదు, వాళ్ళకి ఇది ఉంది, నాకు లేదు అని ఎప్పుడు కూడా సనుగుడు జీవితం అన్నమాట. ఆ సనుగుడు జీవితం ఎవరికి ఉంది? ఐగుప్తీయులకు ఉంది. ఐగుప్తీయులకు ఉన్నది అంటే ప్రతి ఒక్కరికి మనం కూడా ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేలులను మరి తృప్తిగా ఉండము, కృతజ్ఞత కలిగి ఉండమన్నమాట. కానీ ఆ 20 పెద్దలు మాత్రం భూలోకంలో వారు జీవించారు, పరలోకానికి వెళ్ళారు. అక్కడ ఒక స్థానాన్ని, ఒక సింహాసనాన్ని వారు పొందుకున్నారు. అందుకనే దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉన్నారు. కనుక మనుషులు మాత్రం దేవునికి కోపం రేపించేటట్లుగా, కోపం తెప్పించేట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రవక్తల గ్రంథంలో, మరి అదేవిధంగా సువార్త భాగంలో కొన్నిసార్లు కోపం వచ్చినట్లు యేసు ప్రభువు చూస్తున్నాం. దేవుడికి కూడా మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక కోపం రావడానికి మరి కారణం అంటే మనమే. దేవుడికి కోపం వచ్చింది అంటే మనకి ఏదైనా కీడు జరిగింది, ఏదైనా నష్టం జరిగింది అంటే మనమే దానికి కారణం. ఎందుకంటే దేవుడు మన హృదయపూర్వకంగా ఆయన కీడు చేసేటువంటి దేవుడు కాదు. ఆయన హృదయపూర్వకంగా మనకు దుఃఖము కలిగించేటువంటి దేవుడు కాదు. కనుక ఆయన మేలు చేసే దేవుడు, దీవించేటువంటి దేవుడు, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకునేటువంటి దేవుడు, మనకు అన్ని సమకూర్చినటువంటి దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు, మనకి ఎప్పుడు కూడా కీడు చేయడు. కానీ మనం మాత్రం ఆయన కోపగించుకుంటూ ఉంటాం. ప్రభు నాకు ఎందుకు ఇది లేదు, నాకు ఎందుకు నన్ను ఆశీర్వదించలేదు, నన్ను ఎందుకు మర్చిపోయావు, నా తట్టు ఎందుకు తిరగట్లేదు, నా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు అని పదే పదే మన మనసులో అనుకుంటాం. పైకి చెప్పకపోయినా కొన్నిసార్లు మన హృదయాల్లో అనుకుంటాం. కొన్ని సంవత్సరాల నుండి కొన్ని అంశాలకు ప్రార్థన చేస్తూ ఉంటాం, దానికి జవాబు రాదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, జవాబు రాదు అంటే మరి దేవుని చిత్తం, దేవుని సమయం రావాలి. దేవుని చిత్తము, దేవుని సమయము వస్తేనే ఆ యొక్క అంశానికి జవాబు మనకు దొరుకుతుంది అన్నమాట. కనుక సమయము దేనికి వచ్చింది అని అక్కడ చెప్తున్నాడంటే, చూడండి అక్కడ 18వ వచనం చివరి భాగాల్లో, మొట్టమొదటిగా మృతులు తీర్పు పొందుటకు, చనిపోయినటువంటి వారికి తీర్పు వస్తుంది. ఆ తర్వాత నీ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయం వచ్చింది.
దేనికంటే తీర్పు ఒకటి, ప్రతిఫలం ఒకటి. ఎవరికి ప్రతిఫలం ఇస్తున్నాడు? దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు. మరి ఆయన నామానికి భయపడు వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనం ఈ కేటగిరీలో వస్తామన్నమాట. ఏ కేటగిరీలో? దాసులు, ప్రవక్తలు అంటే దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారు. పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు. కనుక తమను తాము మరి మరణానికి కూడా అప్పగించుకున్నటువంటి వారు. వారిని మాత్రం చనిపోయిన తర్వాత ఏమంటారండి? సెయింట్స్ అంటారు. పరిశుద్ధుడైనటువంటి యోహాను, పరిశుద్ధుడైనటువంటి పౌలు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనం తెలిసినటువంటి వారిని కూడా మనం పరిశుద్ధుడైనటువంటి ఆగస్టిన్ అని అంటాం. ఎందుకు అంటే వారు పరిశుద్ధపరచబడ్డారు కనుక దేవుని చేత పిలువబడ్డారు. వారికి వారు చేసినటువంటి పనికి, పరిచర్యకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దానికి సమయం వచ్చింది అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే గొప్పవారేమి, కొద్దివారేమి, ఆయన నాయమునకు భయపడు వారికి, ఆయన నామమునకు భయపడు వారికి అంటే ఒకవేళ మనం దేవుడికి భయపడకుండా ఉన్నామంటే మనకు ప్రతిఫలము రాదు. దేవుడికి భయపడుతున్నాము మనం అందరం? ఒక్కసారి ఎవరికి వారిని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీవు భయపడుతున్నావా నాకు? దేవునికి భయం అంటే అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు అడిగింది ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. కుమారుని అప్పగించమంటే అప్పగించడానికి ఆ మోరియా పర్వతం మీరు తీసుకొని ఆయన అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కత్తి ఎత్తి ఆ కుమారుని చంపబోతుంటే అప్పుడు ఆపమని ఒక స్వరం వినపడింది. అప్పుడు దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇందువలన నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరుగుదును. అంటే దేవుడు ఎరుగుతాడు. మనం ఏది భయపడుతున్నామా లేదో, మనం భయపడుతున్నట్లు నటించినా కూడా ఆయన తెలుసుకోవాలి. కనుక మనకు దేవుడు అంటే భయం ఉందా? అన్నిటికీ భయపడతాం. సమస్య వస్తే భయపడతాం, క్యాన్సర్ వ్యాధి వస్తే భయపడతాం, సమస్యలు మరి ఏదైనా ఫంక్షన్ అయితే భయపడతాం, ఏదైనా చేయాలనుకుంటే భయపడతాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడతాం. వీటన్నిటికీ భయం ఉంటుంది. కానీ దేవునికి మాత్రం భయపడదు. ఎందుకంటే ఆయన మన ఎదురుగా ఉండడు, మనం చూడట్లేదు అని అనుకుంటాం. కనుక మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము. కనుక మనము ఆయనకు లోబడకుండా, ఆయనకు భయపడకుండా ఉంటామని ఆయనకు తెలుసు. మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. ఆయనకు భయపడితే మనము మన జీవితంలో గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. కనుక హృదయపూర్వకంగా మనము దేవునికి భయపడాలి. కనుక దీని కొరకు ఆయన వారిని నశింపజేయుటకు సమయము వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చింది కనుక తీర్పులు జరగబోతూ ఉన్నాయి. ఇది మహాశ్రమల కాలం యొక్క ప్రారంభము. కనుక మహాశ్రమలు మరి 3.5 సంవత్సరాలు ముందు 3.5 సంవత్సరాలు శ్రమలు మాత్రమే. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము రాబోతుంది. కనుక దానికి మనం తాలుకోలేము, కనుక మనం తట్టుకోలేము. కనుక మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి, దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి లోబడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత మనం 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఒకసారి 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయానికి వెళ్ళకముందు, మరి పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడేను. ఎవరికి కనబడేను? యోహాను కనబడేను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగన్నులను పుట్టాయి. ఎక్కడ పుట్టాయి? పరలోకంలో పుట్టాయి, భూలోకంలో పుట్టాయి. భూలోకంలోనే ఇవన్నీ శ్రమలు, పరలోకంలో ఏ శ్రమలు ఉండవు, ఆకలి కూడా ఉండదు, దప్పిక ఉండదు, మనం అలసిపోము, మనకు సంతోషము, సమాధానము, నెమ్మది, క్షేమము, రోగాలు ఉండవు, నొప్పులు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు. అక్కడ ఎప్పుడు సంతోషమే. కనుక అక్కడ ఆయన చూసింది ఏంటంటే మందసమును చూసి, ఆలయములో తెరవబడదు, నిబంధన మందసము ఆలయములో కనబడను.
అప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆ తెరవబడి ఉండగా అక్కడ జరిగింది ఏంటంటే, ఉరుములు, మెరుపులు, వడగండ్లు, భూకంపం అన్నీ భూమి మీదకి ఒక్కసారిగా వచ్చింది. కనుక ఇది జరిగిన తర్వాత ఒక సూచన, గొప్ప సూచన పరలోకంలో కలిగింది. 12వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడక్కడ చదువుతాను, దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అదేమిటనగా, సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రులను, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటముండెను, నక్షత్రముల కిరీటముండెను. ఆమె గర్భవతి ప్రసవం వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. 3వ వచనం, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవన్నని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇది జరుగుతోంది. 5వ వచనం, సమస్త జనములను ఇనుపదండంతో ఏరునై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. కనుక ఈ యొక్క 12వ అధ్యాయంలో జరిగేటువంటి సంఘటనలు 3 ఉన్నాయి. ఆ 3 ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనము ముందుగా మరి ఉపోద్ఘాతంగా ముందు మాటగా మనం ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కనుక పరలోకంలో మరి మనందరికీ తెలుసు, సాతాను ఉంటాడు. వాడు ముందు ఏంటి, ప్రధాన దూత లూసిఫర్. ప్రధాన దూత అయినప్పుడు ఆ యొక్క ఆధిక్యతను కోల్పోతాడు. కనుక ఆ విషయాన్ని మనకు తెలుసు. ఎప్పుడైతే దేవునికి తనను సమానంగా చేసుకోవాలనుకున్నాడో దేవుడు వాడిని ఈ భూలోకానికి పంపివేశాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఇక్కడ 12వ అధ్యాయంలో 3 సంఘటనలు జరుగుతుంది. ఈ 12వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథానికంతా కూడా ఆధారమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ముందు జరిగినటువంటి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం వరకు జరిగినటువంటి వాటికి కూడా ఈ అధ్యాయం ఆధారం. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి జరిగేటువంటివి కూడా ఈ 12వ అధ్యాయం మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక అధ్యాయంగా పరిగణించబడుతూ ఉంది. కనుక ఇది కీ చాప్టర్ ఆఫ్ ది రెవల్యూషన్ అని చెప్తూ ఉంటారు. కనుక ఇప్పటి వరకు కూడా మనం యోబు యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే, యోబు దేవుడు ఒక సభ పెట్టినప్పుడు ఆ యొక్క సభలో దేవదూతలందరూ వారి వారి పనిని అప్పగించడానికి దేవుని సింహాసనం మీదకి వచ్చినప్పుడు సాతాను కూడా వెళ్ళింది. అక్కడ సాతాను గుర్తుపట్టి దేవుడు ఏమంటాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, భూలోకంలో అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను అంటే, భూలోకంలో వారికి పని ఏంటంటే వాడు పడద్రోయబడ్డాడు. వాడికి ఇంకా అక్కడ స్థానము లేదు, అక్కడ పరలోకంలో పని లేదు, కానీ యాక్సెస్ ఉంది. అంటే వాడు భూలోకానికి రావచ్చు, పరలోకానికి కూడా వెళ్ళవచ్చు. ఫ్రీ ఎంట్రీ అన్నమాట. అదే ఏదైనా వనంలో కూడా సర్పంగా వచ్చి ఆ హవను శోధించినటువంటి సంఘటనతో ప్రారంభమవుతుంది. కనుక ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మరి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఏ విధంగా ప్రాముఖ్యమైనటువంటి దేవుడుగా తను ప్రజలకు రక్షించడానికి, విమోచకుడుగా రక్షించడానికి ఆయన చేసినటువంటి ప్రతి ప్రణాళిక దేవుడు ఏ విధంగా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తాడో, అదేవిధంగా దానికి వ్యతిరేకంగా మనుషులను దేవునికి వ్యతిరేకంగా చేయటానికి వాడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే వస్తాడు. కనుక మరి అక్కడ సాతాను అని పిలువబడినటువంటి వాడు లూసిఫర్.
కనుక లూసిఫర్ అనేటువంటి మాటకు అర్థము మనం ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాడు ఏదైనా చేయగలుగుతాడు. వాడికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అపవాది అంటారు, మరి సాతాను అంటాడు, మోసగాడు అంటాడు, అక్యూజర్ అంటే మన మీద నిందమోపవాడు, అబద్ధికుడు, మరి కుయుక్తి కలిగినటువంటి వాడు. ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు ఈ యొక్క సాతాను కొరకు మరి వాడబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాడు భూమికి వస్తున్నాడు, పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకానికి ఎందుకు వెళ్తాడు? అక్కడ ఏమైనా దేవతలతో తప్పు చేస్తున్నారా? ఏదైనా తప్పు జరుగుతుందా? అన్ని క్రమంగా జరుగుతాయి. అక్కడ ఇక్కడే భూలోకంలోనే క్రమం ఉంటుంది, కానీ పరలోకంలో క్రమం ఉంటాయి. కానీ వాడే అపవాది ఎందుకు వెళ్తాడు? భూలోకంలో మనుషుల మీద చూసినటువంటి నేరాలన్నీ దేవుడికి పోయి చెప్తూ ఉంటాడు. నువ్వు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నావు, వాళ్ళకి ప్రాణం పెట్టావు, నువ్వు రక్తం కార్చావు, కానీ వాళ్ళు నేను మోసగిస్తున్నారు, వారిని నమ్మకంగా లేరు, వారిని అంత విశ్వాసం లేదు అని మన మీద మన పాపాల గురించి దేవుడికి చెప్పడానికి వెళ్తాడు అన్నమాట. నేరము మోపువాడు అని వాడికి పేరు. కనుక ఆ విధంగా మరి యోబు గురించి చెప్పాడు. నువ్వు ఆశీర్వదించావు, నువ్వు ఆయన చుట్టూ కంచె వేశావు, అందుకే నిన్ను ఆయన ఆరాధిస్తున్నాడు అని అంటాడు. కనుక అప్పుడు దేవుడు అధికారం ఇచ్చి వాటన్నిటిని తొలగించి నువ్వేమైనా చేయి కానీ ఆయన చంపవద్దు అని చెప్పి పంపుతాడు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా యోబు తట్టుకోగలిగాడు. కనుక ఆ విధంగా మరి అపవాది యొక్క పని ఏంటంటే భూలోకంలో జరిగేటువంటి ఈ బలహీనతలు మనుషుల్లో నాయకుడు చెప్తాడు, మీ కూడా చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఎవ్రీడే న్యూస్ వెళ్తుంది అన్నమాట. ఎవ్రీడే మరి మనం పంక్చువల్గా మనం చేసే పనులన్నీ కూడా వాడు చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు చూడడానికి కాదు, దేవుడు కూడా చూస్తాడు. మనం ఏది ఆయనకు మరుగైనది లేదు, రహస్యమైనది ఏది లేదు. కానీ వీళ్ళు చెప్పేటువంటి నేరాలు విపరీతంగా ఉంటాయి కనుక వాడు మన గురించి చెప్తూ ఉంటాడు, నేరాలు మోపుతూ ఉంటాడు అన్నమాట. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలిగితే దేవుని యొక్క విలువైనటువంటి విమోచన కార్యము, ఆయన ప్రణాళిక, మరి ఆయన ఉద్దేశము ఏ విధంగా మనము అర్థం చేసుకోగలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక ఈ యొక్క అధ్యాయంలో 3 అంశాలు ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా ఏంటంటే పరలోకమందు కనబడినటువంటి యుద్ధము జరుగుతుంది. 12వ అధ్యాయంలో ఒకసారి మీరు చూసినట్లయితే 7వ వచనము నేను చదువుతున్నాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసి గాని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. పరలోకంలో నుండి వాడు పడద్దుడై పడతాడు. కనుక పరలోకంలో ఏం జరుగుతుంది అంటే మనకు కనబడినటువంటి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి దేవుని వైపు మిఖాయేలు మరి చీఫ్ సైనికుడిగా, యుద్ధ యోధుడిగా నిలబడి దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవదూతలందరినీ పోగు చేసుకొని ఈ యొక్క సాతానుతో యుద్ధం చేస్తాడు. వాడు కూడా సాతాను వాడి దూతలతో, అంటే నేను దూతలని నేను చెప్పడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే దూతలు అంటే మనకు మంచి ఇంప్రెషన్ ఏంటంటే దేవుని దూతల్ని దూతలు అంటాం. వాటికి కూడా దూతలు ఉంటాయి. ఆ దూతలు ఎవరంటే దురాత్మలు అన్నమాట. ఆ యొక్క ఫాలన్ ఏంజల్స్ ఎప్పుడైతే ఆదాము మోసం చేయడానికి ఏదైనా వనంలో పడత్రయబడ్డాడో అప్పుడు పరలోకంలో వాడు ఒక గొప్ప కాన్స్పిరసీ, రహస్యంగా దేవునికి విరోధంగా ఒక గొప్ప పోగు చేసుకున్నాడు. దేవదూతలే వాళ్ళు కూడా, వాళ్ళందరినీ కూడా దేవుడు పడద్రోశాడు. కనుక వాడికి కూడా ఒక సైన్యం ఉంది. వాళ్ళందరూ ఎవరంటే పడిపోయినటువంటి దేవదూతలు. పరలోకంలో ఒకప్పుడు ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ సాతానును అనుసరించే వెంబడించేవారుగా వారు ఉన్నారన్నమాట. కనుక ఈ యుద్ధము మరి పరలోకంలో జరిగింది.
మిఖాయేలు ఈ యొక్క దేవుని సైన్యాన్ని నడిపిస్తూ యుద్ధం చేసినప్పుడు దేవుని సైన్యమే గెలుస్తుందన్నమాట, విజయాన్ని పొందుకుంటారు. కనుక అప్పుడు మరి ఈ యొక్క సాతాను యొక్క సైన్యము, సాతాను వాడు పడద్రోయబడతాడు. కనుక అక్కడ జరిగింది ఏంటంటే మన జీవితంలో కూడా యుద్ధం అనేది జరుగుతూ ఉంది. కనుక శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది. మరి శరీరం ఏం చెప్తుంది అంటే దేవునికి విరోధంగా పోరాడుతూ ఉంది. మరి దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేయడానికి మన శరీరము మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ దేవుని ఆత్మ మనలో ఉండి అది చేయకూడదు అని మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. కనుక ఈ పోరాటము మనకి ఎప్పుడు జరుగుతుంది? మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుంది. నాకు జరగదు అని అనుకోవడానికి వీలు లేదు. సాతాను ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. నేను చాలాసార్లు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి భూలోకంలో వచ్చినప్పుడు ఆయనను కూడా శోధించింది. అవునా కదా? మనం ఎంత అంటే వాడి దృష్టిలో మనల్ని ఉట్టి ఉప్పు అంటే ఎగిరిపోతాం. అంతటి విశ్వాసం లేనటువంటి జీవితంలో మనమున్నాం. కనుక సాతానుకు త్వరగా మనం పడిపోతాం. కనుక సాతాను మనల్ని శోధించేది ఏంటంటే ఏ విధంగా శోధిస్తుంది? శరీరాశ, మరి నేత్రాశ, జీవముండను, వీటిని మన ముందు పెట్టి మనల్ని శోధించి మనల్ని పడవేస్తుంది అన్నమాట. కనుక మరి ఇక్కడ విరోధము, యుద్ధము ఏ విధంగా జరుగుతుంది? కుటుంబంలో జరుగుతుంది, మనం పనిచేసేటువంటి చోట జరుగుతుంది, ఫ్రెండ్స్ మధ్య జరుగుతుంది, రిలేషన్స్ మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది, పోరాటం జరుగుతూ ఉంటుంది. కనుక జనముల మీదకి జనము మరి యుద్ధం చేతులని ప్రవచనం ఉంది. కనుక రాష్ట్రం మీదకి రాష్ట్రము, మరి దేశాల మీదకి దేశాలు యుద్ధానికి మరి పురికొల్పుకుంటున్నాయి. చేయడానికి వారు ఉద్రేకాన్ని కనపరుస్తూ ఉన్నారు. ఇది సామాన్యంగా ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి దేశంలో, కుటుంబంలో, మరి ఈవెన్ సంఘాల్లో కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇది మానుకోవడానికి ఎప్పుడైతే సాతాను బంధించబడతాడో వాడు అప్పుడు మాత్రమే ఇవన్నీ సమాధానపరచబడతాయి. కనుక చాలా కాలం క్రిందట జాయిస్ మేర్ అనేటువంటి ఒక భక్తురాలు మరి మన హైదరాబాద్కి వచ్చి మరి క్రూసైడ్ పెట్టినప్పుడు ఆమె కొన్ని బుక్స్ అమ్మిందనమాట. ఆ ఒక బుక్లో పేరేంటంటే మైండ్ ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని ఒక బుక్ తన రాసింది. అంటే మన యొక్క మనస్సే, మన మైండే ఒక బ్యాటిల్ ఫీల్డ్, ఒక యుద్ధ రంగం. అక్కడ శరీరానికి ఆత్మ పోరాటం జరుగుతుంది. మనకు కలిగేటువంటి ప్రతి అవకాశము, ప్రతి ఒక్క పనిలో వాడు మనల్ని అడ్డగిస్తూ వస్తాడు. మంచి చేయబోతుంటే వాడు మనల్ని అడ్డగించి చెడు దారిలోకి వెళ్ళడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక మనం అబద్ధం చెప్పొద్దు అనుకుంటాం, కానీ పరిస్థితులను బట్టి అబద్ధం ఆడేస్తూ ఉంటాం. కనుక ఈ విధంగా వీఆర్ ఫోర్స్డ్, అంటే సాతాను మన యొక్క పరిస్థితులను ఏ విధంగా తీసుకొని వస్తుందంటే మనల్ని ఒక మూలకు తోసేసి ఆ మూల మీద నిలబడుతుంది. మనం అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళలేము. కాబట్టి తప్పు చేయడానికి అది వీలు కలుగజేస్తుంది. ఆ విధంగా మనల్ని శోధిస్తూ వస్తుంది. కనుక మనం పోరాడేది, సంఘము పోరాడేది, లేదా జనాలు పోరాడేది, ఈ యొక్క లోకంలో జరిగేటువంటి ఈ యొక్క పోరాటాలు, ఈ యొక్క ద్వేషాలన్నీ దేని కొరకు జరుగుతున్నాయంటే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు చెబుతున్నటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. మీ బైబిల్ ఉంటే మీరు చూడండి. ఏదైనా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. ఎవరితో పోరాడుతున్నామండి? మనం ఒక వ్యక్తితో పోరాటం జరుగుతుంది అంటే, నేను చాలా కాలం క్రిందట నేను చిన్నగా ఉన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి మాట ఏంటంటే,
ఒకవేళ నీకు విరోధంగా ఎవరైనా ఉన్నారా, నువ్వు కొట్లాడుకుంటున్నావు, లేదా దెబ్బలాడుకుంటారు కదా చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, అప్పుడు చెప్పినటువంటి ఇలస్ట్రేషన్ అంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారు, ఎవరైనా తిడుతున్నారు, ఏ వస్తువు అయినా మీరు తీసుకున్నారు అంటే వాళ్ళ మీద మీరు ద్వేషం పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళలో సాతాను నుండి నీకు విరోధంగా వాడు తిట్టడానికి కొట్టడానికి సిద్ధపడుతున్నాడు అని మీరు అనుకోవాలని. కనుక మనకి ఎవరైనా విరోధులు ఉన్నారు అంటే వారు వ్యక్తిగతంగా మనతో యుద్ధం చేయడానికి ఏమీ లేదు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ దురాత్మ సాతాను యొక్క క్రియ, సాతాను ప్రేరేపణ వాళ్ళకి కలుగుతుంది కాబట్టి వారు మనకు విరోధంగా ప్రవర్తిస్తారు. కనుక మనకు పోరాడేది ఎవరితో అంటే శరీరంతో కాదు, అధికారులతో, ప్రధానులతో, అధిపతులతో, ఈ ఆకాశ మండలమైనటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా పోరాటం వచ్చింది అనుకోండి, ఏదైనా వ్యతిరేకత వచ్చిందనుకో, వాళ్ళు కాదు నాకు కీడు చేసేది, వాడి వెనుక ఉన్నటువంటి సాతాను అని మనం సర్ది చెప్పుకోవాలి. మొట్టమొదటిగా మనకు దుఃఖం కలుగుతుంది, కష్టం వస్తుంది, మన ఎందుకని బాధపడతాము. కానీ ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు కాదు మీ శత్రువు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఆ యొక్క సాతాను, వాడి అనుచరులు నీకు శత్రువు. కనుక అది మనం గ్రహించినప్పుడు మనము అందరితో సమాధానంగా ఉండగలుగుతామన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే ఎవరు గెలుస్తారు? ఎప్పటికైనా దేవుని పక్షంగానే విజయం ఉంటుంది, దేవుడే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు? ప్రభువే సాతాను గెలుస్తాడు. ఎందుకు చెప్పండి, ఏదైనా ఒక కారణం చెప్పండి. ఎందుకు దేవుడే గెలవాలి? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ఆయన లూసిఫర్కు ఏముంది? దేవుని శక్తిలో కొద్దిగా వాడికి ఇవ్వబడింది, దేవుడు ఇస్తేనే వాడికి ఆధిక్యత వచ్చింది. కాబట్టి ఈ లోకంలో మరి ఎప్పుడైనా కూడా ఏది జరిగినా కూడా దేవునికి విజయము, దేవుని బిడ్డలకే విజయం జరుగుతుంది. మనం చాలాసార్లు ఈ రీసెంట్గా మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే సాతాను ఎందుకు ఈ మతోన్మాదులు ఎందుకు ఆయనను చంపారు అనుకుంటున్నాం. కానీ ఆయన చంపినటువంటి వారు హంతకులు అని పిలువబడుతున్నారు, కానీ వారి వెనుక ఉన్నటువంటి సాతాను చేసింది. ఎందుకు చేసింది అంటే మరి సాతానికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదండి. దేవుని కార్యాలంటే ఇష్టం ఉండదు, బైబిల్ గ్రంథం అంటే ఇష్టం ఉండదు, సంఘం అంటే ఇష్టం ఉండదు, విశ్వాసం అంటే ఇష్టం ఉండదు, దేవుని ప్రేమించేవారంటే ఇష్టం ఉండదు, దేవునికి పరిచయం చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు. అది ఈర్ష్య కలిగి ఉంటుంది. కాబట్టి అనేకులను ప్రేరేపించి అటువంటి విపరీతమైనటువంటి కార్యాలు చేయడానికి వారిని ప్రేరేపిస్తుంది. కనుక వాళ్ళు కాదు చేసేది, వాళ్ళను ఒక పాత్రలుగా, ఒక ఆయుధాలుగా, ఒక పనిముట్లుగా ఆ సాతాను వాడుకుంటుంది. కనుక సాతాను ఈ లోకంలో ఏ కార్యమైనా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా చేయాలి అనుకుంటే అది మనుషులని వాడుకుంటుంది. ఎందుకు వాడుకుంటుంది అంటే వారు బలహీనులు కాబట్టి, విశ్వాసమందు స్థిరులు కాకుండా, దేవుని వాక్యమందు స్థిరత్వం లేకుండా దానికి లొంగిపోతూ ఉంటారు, అవిశ్వాసులుగా ఉంటారు, పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు. కాబట్టి వారిని ఆ సాతానుడు వాడుకుంటాడు. కనుక ఆయన సృష్టికర్త కనుక సృష్టిని అందరినీ కూడా చేసింది దేవుడే, ఆయనే చేశాడు. లూసిఫర్ను కూడా, ఆ దూతలను కూడా, పరలోకంలో ఉన్న ప్రతి దూతను కూడా ఆయన సృష్టించాడంట. వాళ్ళకై వాళ్ళు పుట్టలేదు, మనకులాగా తల్లిదండ్రులకు పుట్టలేదు వాళ్ళు, కానీ దేవుడు వారిని సృష్టించాడు. లూసిఫర్ను కూడా దేవుడు సృష్టించాడు. కనుక ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. కనుక ఆయన ఎప్పటికైనా గెలుపు, విజయము ఆయనదే. హల్లెలూయా! దేవునికే విజయం, దేవుని బిడ్డలకే విజయం జరుగుతుంది. మరి మనం న్యాయం కావాలి, న్యాయం కావాలి అని అనుకుంటాం, కానీ ఈ లోకంలో న్యాయం జరగకపోవచ్చు. మనకి ప్రవీణ్ గారికి న్యాయం జరగకపోవచ్చు ఈ లోకంలో,
కానీ పరలోకంలో న్యాయం జరుగుతుంది. ఆయన హతసాక్షిగా ఆయన పిలువబడతాడు. ఆయన హతసాక్షి కిరీటాన్ని ఆయన పొందుకుంటాడు. అక్కడ ఆయన ప్రతిఫలము దొరుకుతుంది. కనుక మనం ఎప్పుడైనా పోరాటం జరుగుతుంది అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ సాతాను శక్తులు లేదా సాతాను దూతలు మనకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో 2 రాజ్యాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుని రాజ్యం. అందుకనే పరలోక ప్రార్థన మరి యేసు ప్రభు శిష్యులకు నేర్పించేటప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యం ఇక్కడికి రావాలి. ఎప్పుడు రావాలి? ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత, సాతానుతో యుద్ధం అయిన తర్వాత, అక్కడ సంఘం ఎత్తబడి అక్కడ విందు జరిగిన తర్వాత, అప్పుడు భూలోకం మీదకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఇక్కడ యేసు ప్రభు రారాజుగా ఈ యొక్క భూలోకాన్ని ఏలుతాడు అని ప్రకటన గ్రంథం చెప్తూ ఉంది. కనుక ఆయన రాజ్యము భూలోకంలో స్థాపించబడాలి. ఆయన రాజ్యము భూలోకంలో స్థాపించబడాలంటే నీవు నేను పని చేయాలి. ఏ పని చేయాలి? సువార్తను ప్రకటించాలి. మనకు మనంగా సిద్ధపరచుకోవాలి. మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి. మన యొక్క సంఘాలను, మన కుటుంబాలను లేదా మన బంధువులను, స్నేహితులను వారిని రక్షణలోకి నడిపించి ఈ రాజ్యం ఇక్కడ జరగబోతుంది. ఒకవేళ దేవుణ్ణి మనం నమ్ముకోకపోతే, దేవుని శిలువ రక్తం క్రిందికి మనం రాకపోతే మనం సాతాను సైన్యంలో చేరుతాం. ఒకవేళ దేవుని యేసు ప్రభు చేసిన శిలువ కార్యాన్ని మనం అంగీకరిస్తే, ఆయన రక్తంలో మనం కడగబడినట్లయితే, మారు మనసు పొంది ఉన్నట్లయితే, మనం ఆయన పిల్లగా ముద్రించబడినప్పుడు దేవుని సైన్యంలో మనము చేరడానికి మనము ఆరాధన పొందుకుంటాం. కనుక ఇక్కడ మనకు డిసైడ్ అయిపోతుంది మనము ఎవరి పక్షంగా ఉండబోతున్నాము. కనుక ఒకటి దేవుని రాజ్యము, రెండవది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం, లోకరాజ్యం. ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ వరల్డ్. కనుక ఈ 2 ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సాతాను తనకు ఏర్పాటు చేసుకుంది ఒక సైన్యాన్ని, దేవుడు తన కొరకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. కనుక ఇది జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క మరి సర్పము సాతాను పడద్రోయబడతాడో ఆ తర్వాత వాడికి ఇంకా పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదు. అక్కడ ఒక బోర్డు రాయబడి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. నో ఎంట్రీ ఫర్ సేటన్ అని రాయబడి ఉంటుందేమో. మనం కూడా చూస్తాం కదా నో ఎంట్రీ అని కొన్ని గేట్ల దగ్గర. అట్లాగే సాతాను ఇంకా పరలోకానికి రానివ్వరు అన్నమాట. నో యాక్సెస్. అతడు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆధిక్యతను పోగొట్టుకుంటాడన్నమాట. కనుక ఆ విధంగా మరి ఈ యొక్క యుద్ధము జరిగిన తర్వాత సాతాను పడద్రోయబడతాడు. ఇది యుద్ధం గురించినటువంటి విషయం, మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 12వ వచనంలో ఒక గొప్ప సూచన కలిగిందంట. ఏంటంటే మొదటి వచనంలో ఏముంది? ఒక గొప్ప సూచన అంటే ఒక అద్భుతం జరిగింది అన్నమాట. ఒక క్రియ జరిగింది. అదేంటంటే మరి అక్కడ చెప్తున్నటువంటి మాట, పరలోకమందు గొప్ప సూచన కలిగేను. అక్కడ జరుగుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే ఒకసారి 12వ అధ్యాయం మొదటి వచనం. ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, సూర్యుని ధరించుకొనినటువంటి స్త్రీ. ఆమె యొక్క డిస్క్రిప్షన్ అక్కడ ఇవ్వబడుతుంది. ఆమె సూర్యుని ధరించుకుంది అంటే వస్త్రంగా కప్పుకుంది. అంటే ఆమె శరీరం అంతా కూడా సూర్యుడికి ఉన్నటువంటి తేజస్సు ఆ వెలుగు ఉందన్నమాట. ఆ తర్వాత ఆమె పాదముల క్రింద ఏముందంట? చంద్రుడు ఉన్నాడంట. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగినటువంటి
కిరీటం ఉందంట. ఈమె యొక్క డిస్క్రిప్షన్. ఆమె ఏ విధంగా ఉంది? గర్భవతిగా ఉన్నది, ప్రసవించడానికి మరి దగ్గరలో ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది, నొప్పులకు ఆమె కేకలు వేస్తూ ఉంది. కనుక ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఒకసారి ఆదికాండంకి వెళ్ళాలి. ఆదికాండం 37వ అధ్యాయంలో 5 నుండి 9 వరకు మనం మీరు మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఆ వృత్తాంతం అంతా ఉంది, మనం చదవలేము. కాబట్టి నేను చెప్తాను, మీరు వినండి. యోసేపుకు వచ్చినటువంటి మొదటి కళ ఆయన అన్నతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు భోజనం తీసుకెళ్ళాడు. వాళ్ళకి భోజనాన్ని ఇచ్చిన తర్వాత ఆయన అన్నలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నలారా నేను ఒక కలగన్నాను. ఆ కళ ఏంటంటే, మనం అందరం కూడా ఎవరి పనులను వాళ్ళు కడుతూ ఉన్నాం కనుక ఆ యొక్క మరి ఎవరు కానీ గోధుమలు కానీ అవి వేడతో పెకిలించినప్పుడు మరి మూటలు కడతారు, వాటిని పనులు అంటారు. ఆ పనులు ఎవరికి వారు కట్టుకుంటున్నారు. అయితే ఎన్ని పనులు ఉంటాయి? 12 మందికి 12 ఉండాలి. కానీ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 11 పనులు నా ఎదుట సాష్టాంగపడినవి అని చెప్తున్నాను. వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయిందంటే ఈ కళ భావం అర్థమైపోయింది. 11 మంది నేను మీ కాళ్ళ కింద మేము సాష్టాంగ నమస్కారం చేస్తామా అని కోపగించుకున్నారు. ఆయన మీద అప్పటి నుండి పగబట్టారు, అసూయ కలిగి ఉన్నారు. అప్పటికే అసూయ ఉంది, ఎందుకంటే ఆ తండ్రి ఆయనకు నిలువుటానికి పుట్టిస్తాడు ప్రతి ఏడు. మరి అది చూసి కూడా కొంత ఈర్ష్య అన్నమాట. కనుక ఈ కళ చెప్పాడు, వారు అసూయపడ్డారు. రెండవ కళ అన్నాడు. ఆ రెండవ కళ కూడా చెప్తున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో రెండవ కళ ఉంది. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాడు. ఏం చెప్పారండి? సూర్యుడు చంద్రుడు అనగా వాళ్ళకి అర్థం ఏంటంటే, తల్లి అని కూడా అర్థమైపోయింది. తండ్రి 11 మంది అన్నదమ్ములు నాకు సాష్టాంగ పడ్డారు అని చెప్తుంది. కనుక యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది. ఆ 12 మంది మరి ఇక్కడ యాకోబు నక్షత్రములు కిరీటానికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ఈ స్త్రీ ఎవరంటే, మరి ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉన్నది. కనుక ఇశ్రాయేలు లేదా మరి యూదులు అని పిలువబడుతున్నటువంటి వారిని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, వారిని ఏర్పరచుకున్నాడు. మీరు నా జనము, నేను మీకు దేవుడనై ఉంటాను, మీ తండ్రినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ స్త్రీ ఆ యొక్క మరి ఇశ్రాయేలు వంశానికి, దేశానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ స్త్రీ అనగానే మనం ఏమనుకుంటామంటే, ఎఫెసీ పత్రికలో చెప్తున్నట్లు సంఘం అనగా స్త్రీ ఒక పెళ్లి కుమార్తె అని అనుకుంటాం. ఆమె కాదండి, ఎవరు కాదో కూడా మనం గ్రహించాలి. మనం చాలాసార్లు మరి సంఘం కాదు, కన్యక అయినటువంటి పెళ్లి కుమార్తె కూడా కాదు. ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి పెళ్లి కుమార్తె కన్యక కాదు. ఆ తర్వాత కన్య అయినటువంటి మరియ కూడా కాదు. కనుక ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రలో ఉన్నాయి. కానీ మన చరిత్రలో ఈ 1900 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఈ భూలోకంలో జన్మించినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేంటంటే మేరీ బేకర్ ఎడ్డా. ఆమె ఒక సంస్థను కనుక్కుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే క్రిస్టియన్ సైన్స్. ఏంటంటే క్రిస్టియన్ సైన్స్ అంటే సైన్సే దేవుడు. ఆమె కనుక్కుంది. కాబట్టి ఆమె చెప్పడం ఏంటంటే, నేనే ఆ స్త్రీని, కనుక నేనేం చేస్తాను, అక్కడ దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు కూర్చోడంట, ఈమె కూర్చుంటుందంట. ఇది ఒక ఫాల్స్ బోధ అన్నమాట, కల్ట్, విపరీతమైనటువంటి తప్పుడు బోధ.
కనుక సైన్స్ దేవుడు కాదు, సైన్స్ చేసిందే మన దేవుడు, సైన్స్ సృష్టికర్త ఆయన. కానీ ఈమె చెప్తుంటే ఏంటంటే ఆ సైన్సే దేవుడు. కనుక ఆ విధంగా ఆర్గనైజేషన్స్ మరి ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయి. మనం ఇక్కడ చూడలేము, భారతదేశంలో కానీ అనేక దేశాల్లో అవి ఉన్నాయి. మరి ఆర్సీఎం వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి మరియమ్మ మరి ఆ యొక్క స్త్రీ అని చెప్తారు. ఈ 12వ అధ్యాయంలో మరి కనబడుతున్నటువంటి స్త్రీ మరియమ్మతో పోలిస్తారు. ఎందుకంటే మరియమ్మ ఈ పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువుకు జన్మనిచ్చింది. కాబట్టి మరి మరియమ్మకు వారు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే క్వీన్ ఆఫ్ హెవెన్. ఏమని చెప్తారంటే ఆమె పరలోకానికి రాణి అంట. కానీ ఆమె పరలోకానికి రాణి అని కానీ ఆమెకి ఏదైనా ఆధిక్యత ఉన్నదని కానీ మనం ఎక్కడ కూడా పత్రికల్లో ప్రకటనలో ఎక్కడ ఆయన గురించి ప్రస్తావన రానేరా. ఒక జన్మని ఇచ్చినప్పుడు శిలువ దగ్గరనే ఆమె కనబడుతుంది, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరి. ఆ తర్వాత మనం ఆమె గురించి అసలు బైబిల్ గ్రంథంలో మరి అస్సలు చెప్పబడలేదు. కనుక ఆమె కూడా కాదు ఈ స్త్రీ అని మన నిర్ధారణగా మనం తెలుసుకోవాలి. ఈ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు దేశంలో సాదృశ్యంగా ఉన్నటువంటి స్త్రీ. ఆమె ప్రసవ వేదన పడి ఒక కుమారుని మగ శిశువును కంటున్నారు. ఆ కంటప్పుడు ప్రసవ వేదన పడుతుంది, కేకలు వేస్తుంది. అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ అంశం ఏంటంటే ఘట సర్పము. ఏంటంటే ఘట సర్పము. కనుక ఈ ఘట సర్పము అనేటువంటి మాట ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వాడబడింది. కాబట్టి అదే అపవాది, సాతాను, సర్పము అని ఆదికాండంలో వాడబడింది. కనుక మరి అపవాదికి ఉన్నటువంటి పేరు నేను ఇంతకుముందే చెప్పాను. అంతేకాకుండా తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని యెషయా గ్రంథంలో కూడా చెప్పబడింది. కనుక ఈ లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత మిఖాయేలు దూతతో కూడా సమానం. అంటే మిఖాయేలు దూత యుద్ధం చేయడానికి ఒక పని అప్పగించబడ్డది. ఈ యొక్క మరి లూసిఫర్కు మరి తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటంటే మరి మ్యూజిక్, అంటే వాయిద్యాలు లేదా ఈ యొక్క సంగీతము, అక్కడ వాటన్నింటినీ చూడడం, లేదా పవర్ఫుల్, శక్తి కలిగినటువంటిది. మరి శక్తి దేంట్లో ఉంది? మాట్లాడటంలో శక్తి ఉంది. మరి అది అందరినీ మోసగించడంలో శక్తి కనపరుస్తుంది. దానికి చాలా తెలివి ఉంది. మరి దేవునికి ఉన్నటువంటి తెలివి కాదు, దేవునికి ఉన్నటువంటి జ్ఞానం కాదు, కానీ కుయుక్తి కలిగినటువంటి లోక సంబంధమైనటువంటి ఈ లౌకిక జ్ఞానము ఆ యొక్క సాతానుకు ఉన్నదన్నమాట. వాడు మోసగాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనము సాతాను యొక్క లక్షణాలు గమనించాం కదా. కనుక వాడికి ముందు చాలా అందంగా ఉంటాడు. ఆ అపవాది అనేవాడు చాలా అందంగా ఉంటాడు. అదేవిధంగా మ్యూజిక్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆ మ్యూజిక్ అంతా కూడా పరలోకంలో వాడి ఆధీనంలో జరుగుతుంది. వాయిద్యాలన్నీ కూడా వాయించడం అవి అప్పగించబడింది అన్నమాట. ఆ తర్వాత వాడికి ఈ 2 ఉన్నాయి కనుక వాడు చేసేది ఏంటంటే ఈ భూలోకంలో మనం ఇప్పుడు చేస్తుంది, మన యవనస్తులు చేస్తుంది, అనేకమైనటువంటి బ్యూటీ పార్లర్లు వచ్చాయి కదండి. వాటిలో ఏం చేస్తున్నారు? రకరకాలైనటువంటి కాస్మెటిక్స్, మరి క్రీములు, మరి కావలసినటువంటి ఆయిల్స్, ముఖాన్ని, శరీరాన్ని బాగు చేసుకోవడానికి, అందంగా కనిపించడానికి చేసేటువంటి అనేకమైనటువంటి వస్తువులు అది మరి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అది ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మనుషుల యొక్క దృష్టి, వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక ఏంటంటే ఆ బ్యూటీ మీద పడుతుంది. నేను అందంగా కనబడాలి, నేను నా ముఖం చాలా బాగా కనబడాలి, అందరికీ ఆకర్షణీయంగా కనబడాలనే ఉద్దేశం అన్నమాట దాన్ని. కనుక దాంట్లో పడేస్తుంది కొందరు. ఇంకా కొందరు ఏం చేస్తుందంటే మ్యూజిక్. మరి ఇప్పుడు ఎక్కువగా మనం ఆరాధనలో చూసేది ఏంటంటే సంఘాల్లో కానీ పెద్ద పెద్ద క్రూసైడ్స్లో కానీ జరుగుతుంది ఏంటంటే అనేక రకాల
వాయిద్యాలు వారు వాడుతున్నారు, మంచిదే. కానీ దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కానీ, దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కానీ వారు ఇవ్వటం లేదు. మ్యూజిక్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మ్యూజిక్ వాయించడము, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడమే చాలా ప్రాముఖ్యమైనది, వారికి ఇచ్చినటువంటి టాలెంట్ అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి టాలెంట్ వాక్యం వినకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యానికి లోపకుండా ఉంటే వారి టాలెంట్స్ అన్నీ కూడా వ్యర్థం. కనుక ఇది సాతాను ప్రేరేపించేటువంటి ప్రేరేపణ అని నేను సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. కనుక జాగ్రత్తగా ఉండాలి అని కోరుతున్నాను. ఎక్కువ సమయం దేవుని ఒక వాక్యానికి మనం ఇవ్వాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి అంటే వాక్యం ద్వారానే మన హృదయాలను నింపుకొని ఆ ఆరాధన మనస్ఫూర్తిగా, మనసుతో, ఆత్మతో మనం ఆరాధన చేయాలి. శబ్దంతో కాదు, పరిపెదవులతో కాదు అని సువార్తలో చెప్పబడుతుంది. కనుక చూసేటువంటి ఆర్భాటంతో మనము దేవుని ఆరాధించడం కాదు, కానీ ఆత్మతోను, సత్యంతోనూ, నెమ్మదిగా మన పెదవులతో, ఆత్మతో, హృదయాంతరంగములతో దేవుని స్తుతించాలి. కనుక ఇది సాధారణకున్నటువంటి ప్రేరేపణ. కనుక ఇది క్రిస్టియన్ సొసైటీలో కూడా వచ్చేసింది. మోర్ ఇంపార్టెన్స్ గివెన్ టు సింగింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిక్. కనుక అది మనం జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. సాధారణ ఉన్నటువంటి లక్షణాలు నేను త్వరగా మీ ముందు పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. సాధారణ అనేవాడు సర్వాంతర్యామి కాదు. వాడు ఒక చోట ఉంటే వాడు అక్కడే ఉంటాడు. వాడు వేరే చోట ఏం జరుగుతుందో, ఈవెన్ లింగంపల్లి స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందో కూడా తెలియదు వాడికి. బయట ఈ క్వార్టర్స్లో ఏం జరుగుతుందో కూడా. కానీ మన దేవుడు సర్వాంతర్యామి. ఆయన పరలోకంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని, ప్రతి స్థలాన్ని చూడగలిగినటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. నేను కంపేర్ చేస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. మరి తర్వాత రెండవది ఏంటంటే, వాడు ఆమ్నిషియంట్ కాదు. ఆమ్నిషియంట్ అంటే సర్వశక్తివంతుడు కాదు. వాడికి అన్నిటి మీద అధికారం లేదు. సృష్టిని ఆపడానికి, వర్షం రావడానికి, వర్షం ఆపడానికి, నదులను ఆపడానికి, చేపలు పైకి రమ్మడానికి వాడికి అధికారం లేదు. ఎందుకంటే వాడు సృష్టికర్త కాదు, వాడు శక్తివంతుడు కాదు, వాడి మాటలో శక్తి లేనే లేదు. కనుక మన దేవుడు ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే, మరి నాట్ నోయింగ్ ఆల్ థింగ్స్, వాడికి అన్నీ తెలియదు, అన్ని విషయాలు ఏమీ తెలియదు. వాడికి ఎవరు ఉంటారు? దూతలు ఉంటారన్నమాట. ఆ దూతలు ఏజెంట్లు ఏం చేస్తారు? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో వాడికి వచ్చి వర్తమానం చెప్తారు, కబుర్లు చెప్తారు, చేరవేస్తారనమాట న్యూస్. కానీ మన దేవుడికి అవసరం లేదు. ఆయనకు ఎవరో తీసుకుపోయి దూతలు వచ్చి ఆయన చెప్పాల్సినటువంటి పని లేదు. హీ హిమ్సెల్ఫ్ నోస్ ఎవ్రీథింగ్. నీ హృదయాంతరంగంలో ఏమున్నదో కూడా ఆయనకు తెలుసు. ఆయన అంత గొప్ప దేవుడు. కనుక జరిగే ప్రతి పని, ఏ మూలలో ఏం జరుగుతుందో కూడా మన దేవునికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క సాతాను ఏం చేశాడంటే, వాడు పడిపోయినటువంటి దేవదూత, ఫాలన్ ఏంజెల్ అని చెప్తారు. మన దేవుడు దూతలను సృష్టించినటువంటి దేవుడు, దూతలనే సృష్టించాడు. లూసిఫర్ని కానీ, మరి మికాయిల్ని కానీ, రఘుయేలుని కానీ, వీళ్ళందరినీ చేసింది ఆయనే. కనుక వాడు ఫాలన్ ఏంజెల్స్, పడిపోయినటువంటి వాడికి మనం భయపడటం ఎందుకు? వాడికి మనం భయపడకూడదు, వాడు మనల్ని చూసి భయపడాలి. కనుక ఫాలన్ ఏంజెల్. ఆ తర్వాత వాడు శక్తివంతుడు అనుకుంటాడు, వాడు ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. కానీ వాడు చేసేటువంటి పనులు ఏవి కూడా సక్సెస్ఫుల్గా జరగవు. అన్నిట్లో ఓడిపోతాడు. కనుక వాడి శక్తి ఉన్నది అనుకుంటాడు, కానీ వాడు
వాడు గెలవలేడు, విజయాన్ని పొందుకోలేడు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? నాకు చాలా తెలివి ఉంది అనుకుంటాడు, ఐఎమ్ టూ వైజ్ అనుకుంటాడు. కానీ వాడికి తెలియలేదు, వాడికి ఏది జరగదు. కనుక జ్ఞానం ఉన్నది అనుకుంటాడు, కానీ ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానము? లౌకికమైనటువంటి జ్ఞానం, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. కొందరికి లౌకిక జ్ఞానం చాలా ఉంటుంది. వార్తాపత్రికలు చూస్తారు, వార్తలు వింటారు, టీవీలో ప్రతి ఛానల్ చూస్తారు, అది లౌకికమైనటువంటి జ్ఞానం. మనకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తేనే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానము పైనుండి వచ్చు పరలోక జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అది పరిశుద్ధమైనది అని చెప్తాడు. ఆ పరిశుద్ధ జ్ఞానాన్ని కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ తర్వాత వాడు చాలా భయంకరమైనటువంటి క్రూరుడు, వెరీ సాడిస్ట్ అన్నమాట, చాలా సాడిస్ట్. ఎవరైనా బాగుపడుతుంటే వాడు చూడలేడు, ఎవరైనా మంచి జరిగితే చూడలేడు వాడు. ఈర్ష, పగ, ద్వేషాలు ఆ విధంగా వాడు ప్రతి ఒక్కరిలో పుట్టించినటువంటి వాడు. కనుక మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. మాటలతో మరి వాడు మనల్ని చంపేస్తాడు. ఉరి పెట్టుకోవటం కానీ, ఆత్మహత్య చేసుకోవటం కానీ, ఒకరిని చంపడం కానీ ప్రేరేపణ కలుగజేసింది ఏంటంటే వాడికి ఉన్నటువంటి క్రూరమైనటువంటి ఆలోచన, డెడ్లీ స్పిరిట్ అని మనం చెప్పుకోవచ్చు. కనుక అటువంటి స్పిరిట్తో నిండి ఉన్నటువంటి వాడు అన్నమాట. కనుక ఇది గ్రేట్ డ్రాగన్, మహాభయంకరమైనటువంటి ఘట సర్పము అని చెప్పబడుతుంది. కనుక ఇది ఎర్రని ఘట సర్పము అని చెప్పబడుతుంది మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో. ఆ ఎర్రని ఘట సర్పం అంటే వాడు రక్తము దాహం కొని ఉన్నాడన్నమాట, రక్తాన్ని తాగాలని వాడు ఆశపడుతున్నాడు. కనుక అందుకనే వాడికి ఎర్రని ఘట సర్పము అని చెప్పబడుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాడిని తలలు 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దాని తోకతో ఏం చేశాడంటే 3వ భాగం నుండి ఆకాశ నక్షత్రములను ఈడ్చుకొని భూమి మీద పడవేశాడు. కనుక ఆ నక్షత్రాలంటే వాడి నక్షత్రాల మీద అధికారం లేదు. వాడితో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఆ దురాత్మలు ఎవరైతే ఈ సాతానును వెంబడించారో, లోబడ్డారో, వాడి సైన్యంలో చేరారో వాళ్ళను ఆ తోకతో విసిరి కొట్టి భూమి మీద పడేస్తాడు. కనుక వాడి ఏమేమి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఐ వాంట్ టు డ్రింక్ ద బ్లడ్ ఆఫ్ సెయింట్స్. వాడికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఆ యొక్క భక్తులకు, దేవుణ్ణి అనుసరించేవారు వారి చేసేటువంటి పరిచర్య కొరకు వాడికి ఈర్ష కలిగి వారి రక్తాన్ని తాగాలనేటువంటి అభిలాష వాడికి కలుగుతుందంట. వాడెవరు? ఘటస్థుడు. కనుక ఈ విధంగా ఈ 3 భాగాలు ఈ యొక్క అధ్యాయంలో మరి చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ఈ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మాటలు ఒకసారి మనం గమనించినప్పుడు మరి ఆ స్త్రీ ఒక మగ శిశువుని కనిన తర్వాత ఆ ఘట సర్పము ఆ మగ శిశువుని మృంగాలని మరి నిలుచుండెను. అక్కడ చెప్తున్నటువంటి మాట మరి 5వ వచనం. ఆ తర్వాత ఈ యొక్క మగ శిష్యునికి ఉన్నటువంటి పని లేదా ఎందుకొరకు, వాట్ ఈస్ ద మినిస్ట్రీ, ఈ శిశువుకి ఇవ్వబడినటువంటి ఈ పని ఏంటంటే మనం గుర్తించినట్లయితే సమస్త జనములను ఇనుప దండముతో ఏదనై ఉన్నాడు. ఆమె శిశువు ఆ దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడింది. కనుక ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఇనుప దండముతో ఆయన ఏలనై ఉన్నాడు. ఏలనై ఉన్నాడు అనేటువంటి మాటకు వేరే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే అధికారం చేస్తారు, రూల్ చేస్తారు, లేదా మరి సంఘంగా మరి సమాజంగా ఉంటే వాళ్ళని కాపాడేటువంటి కాపరిగా కూడా ఉంటాడన్నమాట.
కనుక ఇనుప దండముతో అంటే మీరు ఒకసారి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము మీరు చదివినట్లయితే అక్కడ 8-9 వచనాల్లో 2వ అధ్యాయం 5వ వచనం కూడా యేసు ప్రభువుకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనము ఆ కీర్తనలో రాయబడుతుంది. ఇనుప దండముతో ఆయన ఏలనై ఉన్నాడు అని. అందువలన ఆ యొక్క మగ శిష్యుని ఆ సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన దేవుడి దగ్గర ఆమె నిలబడుతుంది అనమాట. ఆ తర్వాత ఆమె మింగాలి. మరి ఈ ఘట సమూహం ఏం చేయాలి? ఆమెను మింగేసేయాలి. కనుక అందువలన 14వ వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనం ముందు చదువుతాను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించడానికి ప్రారంభించింది అనమాట. కనుక అందువలన 14వ వచనం, ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడింది. ఆ రెక్కలు ఇవ్వబడినప్పుడు ఆమె ఆ సర్పము ముఖము చూడకుండా ఒక కాలములు అర్ధకాలము అని రాయబడింది. కాలము అనగా 1 సంవత్సరానికి గుర్తు, కాలములు అనగా 2 సంవత్సరాలకి గుర్తు. ఈ 2 కలిసి ఏమైనాయండి? 3 సంవత్సరాలు. అర్ధకాలము అని ఉంది, 1/2 సంవత్సరం, 3.5 సంవత్సరాలు ఆమె అరణ్యములో మరి ఘట సర్పం యొక్క మరి ముఖము చూడకుండా దాచబడి ఉంటుంది. అక్కడ ఆమె పోషించబడుతుంది. కనుక 3.5 సంవత్సరాలు 42 నెలలు మరి 1260 దినములు ఆమె అక్కడ పోషించబడటానికి దేవుడు ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 15వ వచనంలో మరి ఈమెను బాధించడానికి ఈ ఘట సర్పము ఒక ప్రణాళిక వేసుకుంది. ఆ ప్రణాళిక ఏంటో 15వ వచనంలో మనం చదవగలుగుతాం. కావున ఆ స్త్రీ మరి ఆ ప్రవాహంను కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును రింగివేసెను. కనుక ఘట సర్పంలో నుండి నీళ్లు ప్రవాహంగా వస్తున్నాయి. ఆ ప్రవాహంలో ఆమె కొట్టుకొని పోవాలి అని వాడి ఆశ. కానీ దేవుడు ఒక ఏర్పాటు చేశాడు, భూమికి ఆదేశం ఇచ్చాడు. ఆ భూమి ఏం చేసిందంటే ఆ నీళ్ళన్నిటినీ విరిగివేసింది. ఆమెకి ఏ హాని జరగకుండా దేవుడు ఆమెను కాపాడతాడనమాట. సహకారికి అయి ఉండెను, భూమి తన సహకారి అయి ఉండెను. కనుక మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సాతాను మనల్ని ఎదిరించినప్పుడు, మనుషులు మనల్ని హింసించినప్పుడు, మన మీద దూషణ మాటలాడినప్పుడు, మతోన్మాదులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, సంఘాలను కూల్చివేసినప్పుడు, బైబిళ్లను కాల్చివేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సహకారిగా ఉంటాడు, సహాయం చేస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కలిగేటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళి సముద్ర తీరమున నిలిచాడు. వాడు ఇంకా ఏం చేశాడంట? ఆగ్రహం తెచ్చుకున్నాడంట. భూమి సహకరించినప్పుడు వాడికి సాయించట్లేదు, దేవుడు సహాయం చేస్తుంటే వాడికి సాయించట్లేదు, ఇంకా ఎక్కువ శ్రమలు కలుగజేస్తుంది. మన జీవితాల్లో కూడా అవి జరుగుతాయి. ముందు చిన్న చిన్న శ్రమలు వస్తాయి, మరి వాటిని మనం తట్టుకుంటూ సహాయకరంగా ఎవరైనా ఉన్నప్పుడు వాడు అది చూడలేక ఇంకా పెద్ద శ్రమలు, బాధకరమైనటువంటి, ఒక్కొక్కసారి మనల్ని మనము మరి ఎందుకు బ్రతుకుతున్నాం, చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితిలోకి వాడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఈ స్త్రీని విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఆ ఇశ్రాయేలులకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ స్త్రీ ఏ విధంగా కాపాడబడిందో
దేవుని నమ్ముకొని ఆయన శిలువ క్రిందికి వచ్చి ఆయన రక్తంలో కరగబడి ఆయన యొక్క ముద్రను కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆయన మన పక్షంగా సహకారి అయి మనకు సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడిగా ఉంటాడు. కనుక మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి కొన్ని ఏంటంటే, సాతానుకు ఉన్నటువంటి ఉద్దేశము మొట్టమొదటిగా ఇశ్రాయేలు దేశాన్ని నశింపజేయాలి. అందుకని చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. మొట్టమొదటి నుంచి రాజుల కాలం నుండి మనం చూసినట్లయితే యుద్ధాలే యుద్ధాలు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని వాళ్ళు యుద్ధం చేసి నాశనం చేస్తూ వచ్చారు. చివరిగా మరి టైటస్ కాలంలో అది జరిగింది. 70 సంవత్సరాల వరకు అది రాజ్యంగా లేదు. భూమి మీద ఉండే ఆ తుడిపివేయబడింది ఇశ్రాయేలు దేశం. తర్వాత దేవుడు తిరిగి దాన్ని 1947వ సంవత్సరం తిరిగి ఒక రాజ్యంగా ఏర్పాటు చేశాడు. తర్వాత రెండవ ఉద్దేశం ఏంటంటే, సాధారణకున్నటువంటి ఉద్దేశము ఆ ప్రామిస్ వాగ్దానం చేయబడినటువంటి ఆ బీజాన్ని నశింపజేయాలి. బీజము ఎవరు అని మనం చూసినట్లయితే రెడీమర్, విమోచకుడు, యేసు ప్రభు, రక్షకుడు. ఆయనను చంపాలనుకుంది. ఆయన చంపాలనుకుందా లేదు? మోషే కాలంలో మోషను చంపాలనుకున్నాడు. ఎందుకంటే ఈయన రక్షకుడు అయిపోతాడు ఇశ్రాయేలు దేశాన్ని. ఆయనని బానిసత్వం నుండి ఈయన విడిపిస్తాడు. కనుక అక్కడ మగపిల్లలందరినీ చంపడానికి రాజు ఆజ్ఞనిచ్చాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని విన్నప్పుడు ఆయనకి ఈర్ష్య అసూయ వచ్చి, నా స్థానంలో ఒక రాజు పుట్టాడా, నా సింహాసనం వేరే వాళ్ళకి అయిపోద్దా అనుకొని యేసు ప్రభువుని చంపడానికి ఆయన మగపిల్లలందరినీ చంపించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే శిష్యులందరూ హతసాక్షులై చంపబడ్డారు. ఎందుకు? దేవుని సువార్తను ప్రకటించింది. ఈ రోజు వరకు కూడా దేవుని సేవకులు హింసించబడుతున్నారు, మరి దేవుని సేవకులు చంపబడుతున్నారు. కనుక ఈ దేవుని పనిని ఆపడానికి మరి సాతాను చేసేటువంటి క్రియలు ఏంటంటే, బైబిల్ గ్రంథాలన్నింటినీ కాల్చివేస్తుంది, కరపత్రాలను కాల్చివేస్తుంది. ఎక్కడైతే 2-3గా ఇంట్లో కూడా, సమాజంలో మందిరాల్లో కాకుండా ఇళ్లలో ప్రార్థన చేసుకుంటే కూడా అక్కడొచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేసి వాళ్ళని కొట్టి హింసించి వాళ్ళని గాయం చేస్తున్నారు. చర్చిలను పడగొడుతున్నారు, తగలబెడుతున్నారు, ఫర్నిచర్లు తగలబెడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారని? అక్కడ ఉన్నటువంటి మనుషులు కాదు, వారిలో ఉన్నటువంటి సాతాను దూతలు. కనుక డిస్ట్రాయ్ చేయడానికి, యూదులను డిస్ట్రాయ్ చేయడానికి, సువార్తను డిస్టర్బ్ చేయడానికి, బైబిళ్లను కాల్చివేయడానికి మరి దాని పూనుకుంటూ ఉంది. కనుక దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారందరినీ చంపడానికి మరి అది ఆలోచన కలిగి ఉన్నాయి. ఎస్తేరు కాలంలో కూడా యూదులందరినీ చంపాలని ఒక ఆజ్ఞ బయలుదేరింది. కనుక అక్కడ ఆ యొక్క మొర్దెకై ఆ యొక్క ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన వలన ఆ దేశమంతా యూదులందరూ రక్షించబడ్డారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆ యొక్క 3.5 సంవత్సరాలు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా 10 సార్లు ఆయనను చంపాలని ఉద్దేశించారు. కనుక శిఖరం మీద తీసుకుపోయి అక్కడి నుండి పడద్రోయాలనుకున్నాడు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాడు, మాయోపాయాలతో ఆయన చంపాలనుకున్నాడు. కనుక ఈ విధంగా 10 రకాలుగా యేసు ప్రభునే చంపాలని అనేకులను ప్రేరేపించింది. కనుక ఆ విధంగా మరి సాతాను ప్రతి ఒక్కరికి, దేవుని బిడ్డలకు, సేవ చేస్తున్నటువంటి వారికి, మంచి ప్రవర్తన కలిగిన వారికి వ్యతిరేకంగా మరి మాట్లాడిస్తూ, హింసిస్తూ, ద్వేషిస్తూ, పగలు ద్వేషాలు కల్పిస్తుంది. ఇది సాతాను పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక సాతానికి ఏం తెలుసో తెలుసండి? సాతానికి ఒక నిజమైనటువంటి స్పష్టమైనటువంటి మరి విషయం తెలుస్తుంది. ఏంటంటే వాడు ఒక రోజున నరకంలో పడద్రోయబడతాడని మనకు తెలుసు. ఎక్కడ పడిపోతాడని? నరకంలో పడతాడని మనకు తెలుసు. కానీ కాలము సంకుచితముగా ఉన్నది, కాలము కొంచెమే ఉన్నది. కనుక నేను నిద్రపోకుండా
పని చేయాలి, ఎంతమందినైతే అంతమందిని నా వైపు చేర్చుకోవాలి అని ప్రతి ఒక్కరిని అది శోధిస్తూ వస్తుంది అన్నమాట. కనుక సాతానుకి తెలియదు ఏం లేదండి. సాతాను బైబిల్ గ్రంథం అంత క్షుణ్ణంగా తెలుసు, ప్రకటన గ్రంథం మరి ఎక్కువగా తెలుసు. ఎక్కడ ఏముందో కూడా అది మనకన్నా తెలియదు, రెఫరెన్స్తో పాటు చెప్తుంది అది. కనుక ఆ యొక్క సాతాను ఆ విటాలిటీలో, నిత్యత్వంలో ఎక్కడ ఉంటాడో దానికి తెలుసు. అయినప్పటికీ కూడా తనకి ఇవ్వబడినటువంటి సమయంలో తన పని తను జరిపిస్తుంది. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే మరి సేవ చేస్తాడు. ఆయన ప్రతి ఆదివారం చర్చిలో వాక్యం చెప్పిన తర్వాత మరి వారం అంతా కూడా మరి పనులు చేస్తూ ఉంటాడు, విజిటింగ్ అదంతా. ఒకరోజు మాత్రం ఆయన రెస్ట్ తీసుకుంటాడు. ఆయన అనుచరులు చెప్పారంట, ఎందుకు నువ్వు ఈరోజు కూడా దేవుని పని చేయవచ్చు కదా, ఎందుకు రెస్ట్ తీసుకుంటావు, ఎందుకు పని చేయకుండా ఇంట్లో ఉంటావు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకోమన్నాడు. కాబట్టి ఒకరోజు నేను తీసుకుంటాను. సాధారణ రెస్ట్ తీసుకోడు, వాడు పడుకోడు, వాడు నిద్రపోడు. ఎందుకంటే వాడికి సమయం లేదు, వాడికి సమయం లేదు. కానీ విరామం లేకుండా వాడు 24 గంటలు మరి ఉన్నటువంటి నిమిషాలన్నీ, సెకండ్లన్నీ కూడా వాడు దేవుడికి విరోధంగా పనులు చేయడానికి వాడు ఉపయోగించుకుంటాడు. కనుక వాడు ఏం చేస్తాడంటే తనతో పాటు ఎంతమందిని అంటే అంతమందిని, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ పీపుల్ని వాడు నరకాన్ని తీసుకోవాలి వాడితో పాటు అని వాడి ఉద్దేశం. మనకి వెళ్ళాలని ఇష్టమా? నరకానికి వెళ్ళడానికి ఇష్టమా? మనం కాదు. కనుక ఎవరైతే ఈ యొక్క సాతాను యొక్క శోధనలు జయిస్తారో వారు 5 క్రియలు చేస్తారు. అదేంటంటే యేసు ప్రభు యొక్క రక్తంలోనికి వస్తారు, యేసు ప్రభు యొక్క శిలువ మీద ఆధారపడతారు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథం మీద క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని దాని మీద ఆధారపడతారు. కనుక వాక్యమే జీవాహారం. బైబిల్ గ్రంథం ఇచ్చేటువంటి జ్ఞానంతో వారు డిసిషన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వారి యొక్క శరీరాన్ని ప్రేమించరు, దేనికైనా వాళ్ళు వారి యొక్క జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఆ 12వ వచనంలో 12వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడు. కనుక వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వారు తిరుగులాడుచున్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని, అదే విషయాన్ని పైన 11వ వచనంలో మరి చూసినట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇది మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఆ గొర్రెపిల్ల రక్తంలో మనము కడగబడి ఉన్నాము. ఆ యొక్క శిలువ దగ్గరికి రావాలి, మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. కనుక సాక్ష్యం అంటే మన దేవుడు చేసినటువంటి క్రియలు, మనం చేస్తున్నటువంటి పనులు కాదు. మనం చేసేటువంటి పనులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, మనం చెప్పుకోవడం. కనుక మన సాక్ష్యము ఇతరులు చెప్పాలి, దేవుడు చెప్పాలి. అందుకనే బలానమ్మకమైనటువంటి మంచి దాసుడు అని మన గురించి చెప్పాలి. అబ్రాహాము గురించి చెప్పిన మాట, ఇందువలన నీకు భయపడుచున్నా. దానియేలు గురించి చెప్తున్నటువంటి మాట, నీవు నాకు బహుప్రియుడవు. ఈ విధంగా దేవుడు మన గురించి చెప్పాలి, మన గురించి మనము చెప్పుకోకూడదు. తర్వాత వారు చేసింది ఏంటంటే, వారి ప్రాణములను సైతము వారు లెక్క చేయకుండా, వారి ప్రాణాలు పోయినా కూడా దేవుని సేవ చేస్తూ వస్తున్నారు.
కనుక పరిశుద్ధులైనటువంటి అపోస్తులందరూ కూడా వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నారు. మనం ఏమి సమర్పించుకుంటున్నాం? వీఆర్ ఓన్లీ సీయింగ్ అవర్ సెల్ఫ్ కంఫర్ట్ చూసుకుంటున్నాం. దేవుని కొరకు ఒక్క అడుగు ముందు వేయడానికి మనం ఇష్టపడము. మన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడదు. మనకు సమయం ఉన్నప్పుడే చర్చకు వస్తాం, సమయం ఉన్నప్పుడే ప్రార్థన చేసుకుంటాం, సమయం ఉన్నప్పుడే మన వాక్యం చదువుకుంటాం. సమయం లేకపోతే దేవుడి దగ్గర అడుగుతాం, ప్రభా నా పనులన్నీ చూశారు కదా, దినమంతా నాకు సమయం లేదు, దయచేసి క్షమించు ప్రభా అంటే ఆయన క్షమిస్తూ వస్తున్నాం. ఆయన కొరకు మనం ఏది కూడా సాక్రిఫైస్ చేయలేకపోతున్నాం. మన టాలెంట్స్ కానీ, మన టైం కానీ, మనకున్నటువంటి సంపద కానీ, మనకున్నటువంటి కంఫర్ట్ కానీ ఆయన కొరకు మనము సమర్పించుకోలేము. కనుక దేవుడు అది కోరుకుంటున్నాడు. కనుక ఆయన కొరకు ఆయన సైన్యంలో మనం చేరాలని పదే పదే దేవుని వాక్యము మనకు వినబడుతుంది. ప్రకటన గ్రంథము అందుకనే దేవుడు మన కొరకు దాచి ఉంచాడు, రాసి పెట్టాడు. కనుక మనం చదువుతున్నప్పుడు ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. సమయం లేదని వాడు తీరిక లేకుండా పనిచేస్తున్నప్పుడు మనం చాలా తీరికగా ఉన్నాం. కనుక మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సీయింగ్ అవర్ బ్యూటీ, వీఆర్ సీయింగ్ అవర్ కంఫర్ట్, వీఆర్ సీయింగ్ అవర్ ఓన్ కన్వీనియన్స్. మనం దొరికినప్పుడే దేవుడు అని అనుకుంటున్నాం, మనకు అవసరం వచ్చినప్పుడే దేవుడు అనుకుంటాం. కనుక మన సొంత ఆలోచనలు ఉన్నాయి, మన సొంత నిర్ణయాలు ఉన్నాయి. దేవుడి మీద ఆధారపడకుండా మనం జీవిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనం ఆయన రక్తం కిందికి రావాలి. కనుక ఎప్పుడైతే సాతానుడు తనతో పాటు నరకానికి అనేకులను తీసుకొని వెళ్ళాలి అనే ప్రణాళికలో ఉన్నాడో, ఆ ప్రణాళికలోకి మనం రాకుండా దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ప్రయాసపడాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ మై లైఫ్ స్టైల్, వాట్ ఈస్ మై రియల్ లైఫ్, వాట్ ఈస్ మై ఫెయిత్ లైఫ్, వాట్ ఈస్ మై స్పిరిచువల్ లైఫ్ అని ఎవరికి వారే ప్రశ్నించుకొని మనం జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని దీవించుగాక ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభావం మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచండి. సాతాను సైన్యంలో మేము చేరకుండా నీకు అంగీకారమైనటువంటి జీవితం కలిగి మీ రాజ్యంలో మీ యోధులుగా, మీ సైనికులుగా మేము పాటుపడే కృపను మాకు దయచేయండి. రక్షణ ప్రణాళికలోనికి రావడానికి నీ సెలవు దగ్గరికి వచ్చి నీ రక్త ప్రోక్షణ మా మీద ఆయన ప్రోక్షించి మమ్మల్ని శుద్ధి చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకొని పరలోకములకు వారసులుగా చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. బలహీనరాలైనటువంటి నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఆయన విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఈ వాక్యాన్ని దీవించండి, ఫలింప చేయండి. మీరే మైండ్ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి గమనించండి, మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనల తర్వాత మరి కానుకలు జరుగుతాయి. ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఇన్విటేషన్ ఉంది. డాక్టర్ కేవి పాల్ గారు ప్రపంచ శాంతి